హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా అన్ని లీగ్ మ్యాచ్లు అయిపోయాయి. నిన్న రాత్రి బెంగాల్ వారియర్స్ మరియు యుముంబా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో యుముంబా జట్టు 36-27 స్కోరు తేడాతో అద్భుతమైన విజయం సాధించారు. ఈ గెలుపుతో యుముంబా జట్టు డైరెక్ట్గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. అయితే ఈ మ్యాచ్లో యుముంబా జట్టు గెలవడం ద్వారా అఫీషియల్గా తెలుగు టైటన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నుండి వైదొలిగింది. మన తెలుగు టైటన్స్ టీం యొక్క అద్భుతమైన సీజన్ ఇంతటితో ముగిసింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్లే ఆఫ్స్ కి రీచ్ అయిన టీమ్స్ ఏవేవో, అలాగే నాకౌట్ అయిపోయిన టీమ్స్ ఏవేవో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే యుముంబా జట్టు అద్భుతమైన కంబ్యాక్ చేశారు అని చెప్పాలి. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి రెండు జట్లు అద్భుతంగా హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా ఆడారు. ఎవరు కూడా ఎంత మాత్రం తగ్గకుండా ఫస్ట్ 10 నిమిషాలు చాలా బాగా ఆడారు. బెంగాల్ వారియర్స్ తరపున ప్రణయ్ రాణే సూపర్ 10 సాధించి చాలా అద్భుతంగా రాణించాడు. అటు యుముంబా జట్టు తరపున కెప్టెన్ సునీల్ కుమార్ హై-5 సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి 10 నిమిషాల్లో బెంగాల్ వారియర్స్ జట్టు అద్భుతంగా ఆడారు. అటు రైడింగ్ లోను డిఫెన్స్ లోను బెంగాల్ వారియర్స్ జట్టు యుముంబా జట్టును బ్యాక్ ఫుట్ లోకి నెట్టేశారు. అయితే ఫస్ట్ 10 నిమిషాల తర్వాత యుముంబా జట్టు ఈ మ్యాచ్ లో అద్భుతమైన కంబ్యాక్ చేశారు. వాళ్లకు ఏమైందో ఏమో కానీ మొదటి 10 నిమిషాల తర్వాత బ్రేక్ లో వాళ్ళ కోచ్ వాళ్ళతో ఏం చెప్పాడో ఏమో కానీ యుముంబా జట్టు విజృంభించి ఆడారు. మొదటి 10 నిమిషాల తర్వాత ఆ జట్టు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మిగిలిన 30 నిమిషాల పాటు చాలా బాగా అద్భుతంగా ఆడి ఒక కంఫర్టబుల్ విన్ సాధించారు. ఈ గెలుపుతో యుముంబా జట్టు నేరుగా 6వ స్థానంలో నుండి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి చేరుకున్నారు. ఈ గెలుపు వారికి ఒక మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ గా భావించాలి. ఎందుకంటే ఒకానొక స్టేజ్ లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారా లేదా అన్న డౌట్ ఉండేది. కానీ వాళ్ళు ఏకంగా ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి చేరుకున్నారు. ఈ కాన్ఫిడెన్స్ యుముంబా టీం కి ప్లే ఆఫ్స్ లో చాలా బాగా కలిసి రావచ్చు. సో ఫ్రెండ్స్, ఎన్నో అద్భుతమైన మ్యాచ్ల తర్వాత ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో 6 టీంలు అయితే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యాయి. డిసెంబర్ 26 నుండి ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత 27వ తారీఖున సెమీఫైనల్స్ జరగనున్నాయి. సో గైస్, ఈ సీజన్లో యుముంబా టీం ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని కంఫర్టబుల్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు. అలాగే మన తెలుగు టైటన్స్ టీం కి ఇది ఒక చేదు అనుభవంగా భావించాలి. వాళ్ళు ఈ సీజన్ లో బాగా ఆడినప్పటికీ ప్లే ఆఫ్స్ కి మాత్రం వెళ్ళలేకపోయారు. నెక్స్ట్ సీజన్ లో బాగా రాణించాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, యుముంబా జట్టు అయితే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ కి చేరుకోలేకపోయారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.